నమస్తే అండి, నేను వసంత. రూపకళ రుచులు ఛానల్కు స్వాగతం. మనం ఈరోజు పొయ్యి వెలిగించకుండా ఒక వేసవి పానీయాన్ని తయారు చేద్దాము. చాలా సింపుల్గా అవుతుంది, అందరికీ తెలిసిన పానీయమే, కానీ తప్పనిసరిగా వేసవిలో చేసుకోవాల్సిన పానీయం. మరి ఈరోజు మనం చేయబోయేది మట్టి కుండలో లస్సీ. పాతకాలంలో అయితే మట్టి కుండలో మజ్జిగ చేసి పెట్టేసి ఎవరైనా అతిథులు వచ్చినా లేదా ఎండలో వెళ్ళి వచ్చినా కొద్దిగా పంచదార ఉప్పు వేసుకొని చక్కగా చిక్కగా చిలికినటువంటి పెరుగును మజ్జిగ ఉప్పు వేసుకొని తీసుకునేవాళ్ళు. మరి ఈ లస్సీ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, అన్నీ మన ఇంట్లో ఉండేవి. 1 గ్లాసు పెరుగు, కొద్దిగా మీగడ, క్రీమ్, టూటీ ఫ్రూటీ ముక్కలు. అంటే ఇవి కంపల్సరీ అని ఏం లేదు, మన దగ్గర ఏ పండ్ల ముక్కలు ఉన్నా కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. కొద్దిగా పంచదార, కొద్దిగా నీళ్లు, పెరుగు చిలకటానికి ఒక పాత్ర, మట్టి పాత్ర. మరి ఈ సింపుల్ ప్రిపరేషన్ ప్రారంభం చేద్దాం. 1 గ్లాస్ పెరుగు ఈ మట్టి పాత్రలో వేసుకుందాం. ఒక గ్లాస్ నీళ్లు, చిక్కగా ఉంటే ఇంకో 1/2 గ్లాస్ కూడా వేసుకోవచ్చు. ఇంకొక 1/2 గ్లాస్ వేస్తున్నాను. గ్లాసు పెరుగు, గ్లాసున్నర నీళ్లు, ఒక పావు గ్లాసు, ఇదే గ్లాస్ తోటి ఒక పావు గ్లాసు పంచదార. ఇప్పుడు మనం ఈ మజ్జిగని చక్కగా చిలుక్కోవాలి. ఈ పంచదార పూర్తిగా కరిగేంత వరకు గిలకొట్టాలి. చూడండి, ఇలా నురుగు నురుగు వచ్చేంత వరకు గిలకొట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం ఈ 3 గ్లాసుల్లో పోసేసుకుందాం. ఒక దాంట్లో మనం ఇంట్లో తయారు చేసినటువంటి మీగడ వేస్తున్నాం. దీనిపైన కొద్దిగా టూటీ ఫ్రూటీ ముక్కలు, చూడండి, మట్టి కుండలో లస్సీ 5 నిమిషాల్లో తయారైపోయింది. మరి 3 గ్లాసులలోకి వచ్చేసింది. వీటిల్లో చక్కగా స్ట్రా వేసి ఇచ్చినట్టయితే పిల్లలు బయట తాగినట్టుగానే ఎంజాయ్ చేస్తూ తాగుతారు. మరి దీన్ని మట్టి కుండలోనే ఎందుకు చేయాలి, గిన్నెలో చేయొచ్చు కదా అంటే, గిన్నెలో చేసినట్లయితే ఫ్రిడ్జ్లో పెట్టకుండా మనం బయట ఉంచినా కూడా పులుపు వచ్చేస్తుంది. ఇలా కుండలో చేసినట్టయితే ఆ రోజంతా తీయగానే ఉంటుంది. కాబట్టి మట్టి కుండలో చేసినట్లయితే పెరుగులో ఉన్నటువంటి పోషక విలువలు, తర్వాత క్రీమ్, మీగడలో ఉన్నటువంటి పోషక విలువలు అన్నీ కూడా సమృద్ధిగా మనకు అందుతాయి. ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంటేనే మంచిది. మరి మీరు కూడా మట్టి కుండలోనే ప్రయత్నం చేయండి, తప్పనిసరిగా చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. మరి చేస్తారు కదా. ఏమండి, ఈరోజు మట్టి కుండలో లస్సీ తయారు చేశాను. ఈరోజు టీ మానేయండి, ఎండాకాలం లస్సీ తాగితేనే చాలా మంచిది. బాగుంది. మీరు కూడా మట్టి కుండలోనే లస్సీ తయారు చేయండి. కూల్ డ్రింక్లు, టీలు, కాఫీలు మానేసి ఈ 3 నెలలు 4 నెలలు ఎండాకాలం ఇటువంటి ఆరోగ్యకరమైన డ్రింక్స్ తీసుకోండి, ఇంట్లోనే తయారు చేసుకొని. చాలా బాగుంది, క్రీమీగా ఉంది, తియ్యగా ఉంది, రుచిగా ఉంది. థ్యాంక్ యూ.